ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంప్, అలాగే వాక్యూమ్ ట్యాంక్తో కూడిన మెషిన్ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు. ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఇక మాన్యువల్ డిగ్గింగ్ కు బదులుగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను వినియోగిస్తున్నారన్నారు. ఇది అధునాతన సాంకేతికతతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు. డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్టుగా వివరించారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన ఈ మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించొచ్చని వివరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ 3వ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చ జరగనుంది. అనంతరం చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ఇవాళ సభ ముందుకు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లు తీసుకురానున్నారు. ఇప్పటికే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మార్చాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే వర్సిటీ పేరు మార్పుపైన తెలంగాణ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. అదేవిధంగా జగదీష్ రెడ్డి అంశం అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపైన జవాబు చెప్పేందుకు సిద్ధమంటోంది రేవంత్ ప్రభుత్వం. శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గదుల కేటాయింపు విధానంలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. సామాన్యులందరికీ సులభంగా వసతి గదులు లభించేలా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. టీటీడీ తీసుకొచ్చిన కొత్త విధానంతో సామాన్యులకు అధిక మొత్తంలో గదులు కేటాయించే అవకాశం ఏర్పడుతుంది. తిరుమలలో గదుల కేటాయింపులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది టీటీడీ. బంగారు ఆనంద నిలయంలో వెలిసిన దేవదేవుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. సామాన్య భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ వస్తారు. మరికొందరు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు పొంది శ్రీవారిని దర్శించుకుంటారు. మరికొందరు ఆన్లైన్, డొనేషన్, అర్జిత సేవలు అంటూ పలు విధానాల ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. వచ్చే ప్రతి భక్తునికి కనీస అవసరాలు కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న టీటీడీ వద్ద 7,500 గదులు ఉన్నాయి. వీటినే ప్రతినిత్యం భక్తులకు కేటాయిస్తూ వస్తుంది. అయితే సామాన్యులకు కొంత వెసులుబాటు కల్పించేలా టీటీడీ మరో ముందడుగు వేసింది. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వారి సిఫారసు లేఖలపై దర్శనం టికెట్లు లేకున్నా గదులు కేటాయించేవారు. గత కొన్నేళ్లుగా ఈ విధానం అమలవుతూ వస్తుంది. అయితే ఈ విధానానికి టీటీడీ ప్రస్తుతం ఫుల్ స్టాప్ పెట్టింది. దర్శనం లేకపోవడంతో గదులు పొందిన భక్తులు 2-3 రోజులు తిరుమలలోనే ఉండిపోతున్నారు. దీంతో పెద్ద సమస్య ఉత్పన్నమవుతుండటంతో టీటీడీ అధికారులు ఈ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సామాన్య భక్తులకు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన విధానాన్ని అమలు చేసే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. సిఫారసు లేఖలపై గదుల కోసం వినతులు అందించే భక్తులు ఇకపై దర్శనం టికెట్లు కలిగి ఉంటేనే గదులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంది. పాత విధానానికి స్వస్తి పలికింది. వీఐపీ భక్తులు ఎవరైనా సరే దర్శనం టికెట్ ఉంటేనే వసతి గదులు కేటాయించే విధానాన్ని ప్రారంభించింది. టీటీడీ పరిధిలో తిరుమల వ్యాప్తంగా సాధారణ వీఐపీ గదులు మొత్తం 7,500 ఉన్నాయి. ఇందులో సీఆర్ఓ పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద సామాన్య భక్తులకు నిత్యం కేటాయిస్తున్నారు.
ఇక ఆన్లైన్లో 1580 గదులు ఉంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మరో 400 గదులు వివిధ ట్రస్టులకు డొనేషన్స్ అందించిన దాతలకు జారీ చేస్తూ వస్తున్నారు. మిగిలిన 450 గదులు వీఐపీలు, వీవీఐపీలు అరైవల్స్ కింద ఇస్తూ వస్తున్నారు. మరికొన్ని గదులను సిఫార్సు లేఖలపై కరెంటు బుకింగ్ కింద జారీ చేస్తుంది. ఈ గదుల కేటాయింపును తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం ఎంబీసీ టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్ను తప్పనిసరి. సిఫారసు లేఖలపై అందించే గదులను దళారులు ఖాళీ చేయకుండా 2 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకునేవారు. గదుల కోసం వేచి చూస్తున్న భక్తుల వద్ద అధిక మొత్తం వసూలు చేసుకుని వారి వద్ద ఉన్న గదిని మరొక రోజు కేటాయించేవారు. ఇలా అనేక సందర్భాలలో భక్తులు మోసపోయామని టీటీడీకి ఫిర్యాదులు చేశారు. దీంతో భక్తులను మోసం చేస్తున్న దళారులకు చెక్ పెట్టే విధంగా టీటీడీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దర్శనం టికెట్లు ఉంటేనే గదులు కేటాయింపు విధానం ప్రారంభించడంతో దళారుల బెడద తప్పిపోయినట్లే.